మీరేంటండి? ఏంటది మాస్టర్? భగవద్గీత. నిన్న మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనాం, దీనికి అర్థం కాల. మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బాబు నాకన్నా బెటర్ గా చెప్తాను. మాస్టారు, పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాటి అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీ రేంజ్ ఏంటో? పలక బలపం కంటితో కూడా చూడలేదుగా. భలే ఒరే. బాబు ఏంటి సుబ్బు? తామర తొక్కలో వచ్చినారేటండి? ఉల్లిపాయ అందమైన ఆడపిల్ల లాంటిది. దీని తొక్కలు దాని బట్టలు ఒలిచే కొద్దీ అందం పెరిగిపోద్ది. భక్త తుకారం సినిమా చూసారేంటి తమరు? అలాంటి సినిమాలు మనం చూడం. అయినా ఏముందేంటి ఆ తొక్కారాంలో? ఆ తొక్క గురించే చెప్పారండి అందులో. ఇదేంటండి ఇది? బ్రింజాల్, మీ తెలుగులో వంకాయ అంటారు. ఎలా ఉందండి ఇది? కన్నె పిల్లల నవనవలాడుతుంది. తొక్క మహిమలండి. కొంచెం వండండి. మరి ఇదేంటండి ఇది? బ్రింజాల్, ఐ మీన్ వంకాయే. ఇప్పుడు ఎలా ఉందండి? వాయిస్ ఉడిగిపోయిన ముసలమ్మలా ఉంది. తొక్క మహిమలండి. ఇది యూత్ అండి, ఇది ఓల్డ్ అండి. ఇది ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా అని తుకారాం గారు చెప్పారు. ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఎందుకు నేర్పుతున్నావు సుబ్బు? ఏం చెప్పమంటారండి? కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఫోటో తీయాలన్నారండి. తీరా తీసాక ఇది చేతిలో ఎక్కారు. ఇది మనిషి ఒరిజినల్ ఫోటో కదంటాయా? నీ ఫోటో చూపించి నా మూడు పాటు చేస్తావేంటి? నా ఫోటోయే కాదండి, మీ విషయంలో కూడా చివరికి మిగిలేదు ఈ ఫోటోయేనండి. ఉల్లిపాయకి తొక్కలన్నీ తీసేసాక ఇంకే మిగులుద్ది తొక్క. తొక్కలో అసలు అయ్యాక వెళ్ళి పని చూసుకోండి. ఈనాటి వార్త విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యాంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడు అందిన వార్త హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కార్యాలతో లేచిపోయింది. ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరి పార్టీ ఆగండి. అటు చూడరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్రా ఆంటీ. లేదు మండింది. నాలుగు టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. రై పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయేస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఏంటది? యూ డోంట్ వరీ నాయర్. గుడి తాగినట్టు తాగుతారా తమ్ముడు, చూస్తావుగా. స్పెషాలిటీ. థాంక్యూ. థాంక్యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చిరు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్పావా? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్న, తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. Hey, जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले हाले 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 हाले. Idiots. शुक्रिया. 2 Pepsi 2 Mirinda. అలాగమ్మా. ఇవాళకి ఇచ్చేసరారా. ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగేమంటావా? కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలు వేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి.
వీడి యబ్బా కరెక్ట్ గా టైం చూసుకుని బాగానే వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళు అడ్డు పెట్టి అడుగుతున్నాడు సెకండ్ హాయ్ హాయ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని వినపడిందా? లేకపోతే ఏంట్రా? హలో బోలో యాండి మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా? గది అలా గట్టి పెట్టండమ్మా. థ్యాంక్ యూ. ఒరే వేణుగా నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, నీ దగ్గర చిల్లర ఉంటే నేరుగా బాకీ తీర్చారా? ఎల్లమ్మా ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు చేయండి. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి పట్టుకోండి, నువ్వు ఇక్కడ ఉండి తీసుకొస్తా. రై నువ్వు ఒక్కడే వెళ్తేలారా? నేను వస్తాను, ఆగరా. బాయ్ గర్ల్స్. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలీనీరా? ఎస్. నింగడాకి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంచెరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీడులో మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. ఏ? రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? యా! నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బావమర్దా ఎక్కడ?